నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు ఆదరణీయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్మాంజలి తెలియజేస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి వినూత్న రీతిలో అంశాలను ప్రయోగించే నేటి కవిత సమూహంలో సాధారణ మార్పులతో మీ సువిధానుసారం కొంచెం మార్పు చేయబడి వచ్చింది నాకు నచ్చిన కవిత లేఖా సమీక్ష. మరి సోమవారం నుండి శనివారం వరకు సమూహంలో వైవిధ్యభరితమైన అంశాలపైన వచ్చిన కవి మరియు కవయిత్రీమణుల కవితలను ఏదైనా ఒకదానిని ఎంచుకొని దానిపై మీ యొక్క సమీక్ష అభినందనని వాట్సాప్ సందేశం ద్వారా 3 నుంచి 4 వాక్యాలలో రాసి పంపడమే నాకు నచ్చిన కవిత లేఖా సమీక్ష. మరి ఆ యొక్క కవితలు మీకు శైలి, అభివ్యక్తి, శిల్పం, పదబంధ ప్రయోగం తదితర కవిత్వ అంశాలతో పాటు మీ యొక్క ఊరు, పేరు, అలాగే మీకు నచ్చిన కవిత యొక్క అంశము, శీర్షిక, కవి లేదా కవయిత్రి పేరును మీరు తప్పకుండా తెలియజేయగలరు. మరి వైవిధ్యభరితమైన ఇటువంటి అంశాలను ప్రసారం చేయడంలో నేటి కవిత ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవితకు లేఖా సమీక్షలు విరివిగా అందాయి. వాటిని మనం వరుసగా చూసినట్లయితే మొట్టమొదటగా శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారికి మనసులు మలినం కానంత వరకు అనే శీర్షికతో శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారు రాసిన కవిత వారికి నచ్చిన కవిత. వారంటారు, మనసులు మలినం కానంత వరకు అనే అంశానికి శ్రీమతి సునంద గారి కవిత సత్యసుధ గారికి చాలా నచ్చిన కవిత అట. వారి కవితలో ఇంకా అక్కడ పసివాసన వేస్తోంది అంటూ మొదలుపెట్టిన ఎత్తుగడ కవితలోని మర్మాన్ని చెప్పకనే చెప్పింది. కవిత ఆద్యంతం మానవత్వపు ఉపమానాలతో కొనసాగించి ముగింపులో మనసులు మలినం కానంత వరకు ఓ పసితనం, ఓ పూల కొలువు, ఓ తరువు హృదయం మానవత్వంలో ఆవిష్కరింపబడతాయి అంటూ అలతి పదాలతో అందమైన అర్థవంతమైన కవితను అందించారు అని పేర్కొన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తర్వాత నచ్చిన కవిత శ్రీ తుంబూరు జగన్మోహన్ గారికి. శ్రీ తుంబూరు జగన్మోహన్ గారు నిజామాబాద్ నుండి. వారికి నచ్చిన కవిత శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారి తళుక్కుమన్న ఆశలు అనే అంశానికి గాను జారిపోనీయకు అనే శీర్షికతో వ్రాసిన కవిత. తేదీ 26న మంగళవారం రోజున తళుక్కుమన్న ఆశలు అనే అంశంపై జారిపోనీయకు శీర్షికతో శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారు వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది. క్షణానికే బానిసగా మారితే అని ఆదిలోనే వారిని ఆకట్టుకుంది అట వారి కవిత. సవాళ్లను మోసిన కన్నీళ్లే కావాలి ఆనంద భాష్పకు తడి పలకరింపు, మరియు వెలుగు పరదాలు ముడి వేసేందుకు తలుక్కుమన్న ఆశల కొసలు కావాలి లాంటి పదబంధాలు వాడటం తనకే సొంతమేమో అన్నంతగా తన కవితకు మరింత వన్నె తెచ్చాయి. వారికి అభినందనలు. వారి నుండి మరిన్ని మంచి కవితలు ఆశిద్దాం అనుకుంటూ తుమ్మూరు జగన్మోహన్ గారు సత్యసుధ కట్టమంచి గారి కవితకు సమీక్షాభినందనను తెలియజేశారు. తరువాత కవిత కవయిత్రి కొలచెన విజయభారతి గారు. కొలచెన విజయభారతి గారి కవిత సావిత్రి రంజోల్కర్ గారికి నచ్చిన కవిత. సావిత్రి రంజోల్కర్ గారు కొలచెన విజయభారతి గారి కవితకు లేఖా సమీక్షను ఈ విధంగా పంపారు. అంశము వెలుతురు పంట అనే అంశానికి గాను వెలుగులు పంచాలి అనే శీర్షికతో శ్రీమతి కొలచెన విజయభారతి గారు రాసిన కవిత కన్న పేగు భారమో కడుపు నింపలేని దౌర్భాగ్యమో అంటూ చక్కని ఎత్తుగడతో మొదలైన కవిత పలక బలపం పట్టాల్సిన చిన్నారుల చేతులలో మోయలేని భారాలు మోసే బాల కార్మికులై ఎలా చీకటి కుహరంలో మగ్గుతూ
పెత్తందార్ల దాష్టీకానికి బలవుతున్నారో ఈ కవితలో కళ్ళ కట్టినట్లు చూపించారని అన్నారు. అధికార యంత్రాంగం ఇకనైనా మేలుకొని చీకటి బాల్యపు శాపాన్ని పోగొట్టి బాల కార్మిక చట్టాన్ని తెచ్చి చిన్నారుల జీవిత వెలుగు మడిలో విత్తులు నాటి వెలుతురు పంట పండించాలనే సందేశాన్ని పంపారు. చక్కని అభివ్యక్తి, పోలికలు, ప్రతీకలతో ఆద్యంతం ఆకట్టుకునే కవితా శిల్పంగా అమరింది. కవయిత్రి స్వార్థ సమాజం పట్ల తమ ధిక్కార స్వరాన్ని వినిపించడంలో కృతకృత్యులయ్యారు. చక్కని సందేశాత్మక కవిత రాసిన కొలచెన విజయభారతి గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ తమ యొక్క లేఖా సమీక్షను పంపారు సావిత్రి రంజోల్కర్ గారు. అలాగే ఇంకొక నాకు నచ్చిన కవిత శ్రీమతి ఎలిగేటి శ్రీలత గారు తలుక్కుమన్న ఆశలు అనే అంశానికి గాను కలల తీరాలు అనే శీర్షికతో వ్రాసిన కవిత కొలచెన విజయభారతి గారికి నచ్చిన కవిత. వారంటారు, నాకు నచ్చిన కవితలలో 26 మార్చి 2024 మంగళవారం నాటి అంశం తలుక్కుమన్న ఆశలు. కలల తీరాలు అనే శీర్షికతో రాసిన ఎలిగేటి శ్రీలత గారి కవిత నాకు ఆద్యంతం నచ్చింది. మనిషి తన ఆశలు, కోరికలు తీరడానికై ఎన్ని రకాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కరణలు చేపట్టి విజయం సాధించాడో తమ కవితలో వివరించి చూపారు. వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అంటూ కొలచెన విజయభారతి గారు ఎలిగేటి శ్రీలత గారి కవితకు లేఖా సమీక్షను అందించారు. మరి ఈ వారం ఈ విధంగా వచ్చిన లేఖా సమీక్షల కవయిత్రి మనుల కవులకు అందరికీ కూడా అభినందనల సుమాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి ఎలిగేటి శ్రీలత గారు, శ్రీ కొలచెన విజయభారతి గారు, శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారు మరియు శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారికి అభినందన మాలలు వేస్తూ మీ యొక్క కవితలు ఆద్యంతం వీరిని ఆకట్టుకున్నాయి కనుక ఇంత మంచి కవితలు వ్రాసినందుకు నేటి కవిత సమూహం తరపున మీకందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సత్యసుధ కట్టమంచి గారికి, శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారికి, శ్రీ తుంబూరు జగన్మోహన్ గారికి మరియు శ్రీమతి కొలచెన విజయభారతి గారికి తమ యొక్క లేఖా సమీక్షలను అందించినందుకు మీకు నేటి కవిత మరియు నా తరపున కూడా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత లేఖా సమీక్షలు. మరి ఈ రకంగా మార్పు చెందిన నాకు నచ్చిన కవితకు మీకు లేఖా సమీక్షలు పంపడానికి ఆ వారం అంటే సోమవారం నుండి శనివారం వరకు మీకు నచ్చిన కవితలను ఎంచుకొని అదే వారం ఆదివారం రాత్రి 10 గంటల లోపు నాకు మీ యొక్క 3 లైన్లతో వ్రాసిన లేఖా సమీక్షను పంపగలరు. అది మరుసటి ఆదివారం మీకు నాకు నచ్చిన కవిత లేఖా సమీక్ష యూట్యూబ్ లింక్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఈ యొక్క మార్పును గమనించి మనసు విధానుసారం మార్పు చేయబడిన ఈ లేఖా సమీక్షకు కవివర్యులందరూ కూడా తమ యొక్క సమయాన్ని కేటాయించి వాట్సాప్ సందేశం ద్వారా లేఖా సమీక్షని నాకు పంపాలని కోరుకుంటూ ఈ వారం సెలవు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. సెలవు.